హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. శివలింగారాధన, శివార్చన విధులు తెలుసుకున్న పిదప మునులందరూ కలిసి సూతుల వారిని శివక్షేత్రాల గురించి చెప్పవలసినదిగా అడిగారు. నదులు, క్షేత్రములు అగణిత పర్వతారణ్యాలతో కూడుకున్న ఉన్నది. 50 యోజనాల వైశాల్యం కలది అయిన భూమి శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని భరిస్తోంది. ప్రపంచవాసులను తరింపచేయటానికి శివుడు అక్కడక్కడ తన క్షేత్రాలను వెలిగించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని ఋష్యనుష్ఠితాలు, మరికొన్ని దేవతాభివందితాలు. నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలున్నాయి. గంగా తీరాన కాశీ మొదలుగా అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది. చెప్పుకోదగ్గ నది గోదావరి. నిత్యం గోదావరి 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 అని స్మరించిన మాత్రం చేతనే సర్వపాపాల్ని వల్లకాట్లో కలిపేసేదే ఆ దివ్యమైన గోదావరి నది. కాశీక్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చినది. గోదావరి నది వల్ల ఇక్కడి క్షేత్రాలకి పేరు వచ్చింది. ఒక్క గోదావరి స్నానం 100 సంధ్యావందనాల పెట్టు. 100 గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్యం గౌతమీ స్నానం కానీ, పర్వదినాలలో గౌతమీ స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పనలవి కాదు. భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాపాలు, గోహత్యా పాపాలు కూడా, గురు సయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి, ఎన్ని మహాపాతకాలున్నాయో అన్ని మహాపాతకాల మంటలు చప్పున చల్లారిపోతాయి. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవడు శివభక్తుడో, ఎవడు శివలోకానికి పోవాలనుకుంటాడో, ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చెయ్యాలి. శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరత్తు గోదావరి. ఆ గోదావరికి నమస్కారం, దాని పుట్టుకకి నమస్కారం, దాని ప్రవాహానికి నమస్కారం, దాని పూర్వం, వర్తమానం, భవిష్యత్తు సమస్తానికి నమస్కారం. గోదావరి అయిన శివానికి నమస్కారం, పదే పదే నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా కృష్ణవేణి నది ఉంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని, తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని, ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడ నుంచి పునఃభూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నది తీరాన్నే జన్మిస్తారని చెబుతారు. అందుచేత అటువంటి దివ్యనది, నదతీరస్థ క్షేత్రాలు మోక్షువులకు సదా వాసయోగ్యాలు. పాపములు అంశలు. క్షేత్రవాసం పుణ్యం గదా అని అక్కడ పాపాచరణ చేయదగదు. పుణ్యాలెలా గుణీకృతాలవుతాయో పాపాలు అలాగే గుణీకృతాలవుతాయని మరిచిపోకూడదు. పుణ్యపాపాలు 3 అంశాలుగా ఉంటాయి. 1 బీజాంశం, ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది. 2 వృద్ధ్యంశం, ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే పుణ్యవృద్ధ్యంశ నశించిపోతుంది. పుణ్యాలను వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధ్యంశ నశిస్తుంది. 3 భోగాంశ, అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజవృద్ధి అంశాలలో నశించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంశ. వాటినే అనుభవిస్తాడు జీవి. పాపభోగం పోగొట్టుకోవాలంటే 4 మార్గాలు చెప్పబడుతున్నాయి. 1 నిరంతరం దైవారాధన చేయాలి. 2వది బ్రాహ్మణులకు దాన ధర్మాధికాలు చేయడం. 3వది ఏళ్ళు పూళ్ళు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావటం 3వది. ఇవేవీ చెయ్యలేని వాళ్ళకి 4వ మార్గం ఏమిటయ్యా అంటే, మా కర్మం ఇలా కాలిపోయినది కదా అని పాపఫలాన్ని అనుభవించడం తప్ప వేరేమీ మార్గం లేదు. అందుచేత పాప వినిర్ముక్తుడు కాదలిచినవాడు ఖచ్చితంగా పుణ్యాలే చెయ్యాలి, సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు. ఆ సదాచారాలేమిటో సెలవేయమన్నారు మునులు. సదాచార పాలనము. సూతౌవాచ, ఉషఃకాలములలోనే నిద్ర లేవాలి. అలా లేస్తూనే ఇష్టదేవతలను తలుచుకోవాలి. అనంతరం దేహపోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకుని ధర్మ వితరణకున్న అవకాశాన్ని ఆర్జించాల్సిన అర్థాన్ని నియమించుకోవాలి. ఆయుర్దాయం గురించి, పాపం గురించి, భాగ్యం గురించి, శరీర పాటవం, ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు, స్తోమత తాహతుల ఇత్యాదుల గురించి భావించుకోవాలి. అనంతరం శౌచం,
దంతధాననం, స్నానం పూర్తి చేయాలి. స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి. సంధ్యావందనం చేసుకోవాలి. అధమపక్షం 108 సార్లైనా గాయత్రిని జపించాలి. బ్రాహ్మణుడనేవాడు రోజు ప్రాతకాలాన 1000 సార్లు గాయత్రిని జపించాలి. మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అలా తెలియకపోయినా మంత్రం మాత్రం జపిస్తే బ్రాహ్మణ్యమైనా మిగులుతుంది. అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ 1000 సార్లు జపిస్తే బ్రహ్మప్రాపకం అవుతుంది. 100 సార్లు కానీ అంతకు తక్కువ కాకుండా కానీ జపిస్తే స్వర్గప్రదం అవుతుంది. 100 కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది. అలా గాయత్రి అనంతరం శివాలయంలో కానీ లేదా ఇష్టదేవతా మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి. గుర్తుంచుకోండి, కనీసం 1,00,000 సార్లైనా గాయత్రి మంత్రం జపించనివాడు వైదిక కర్మలకి అనర్హుడు. 12 లక్షల సార్లు గాయత్రీ జపం చేస్తే వాడికి బ్రాహ్మణత్వం అనుసంధానించబడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి. ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి. సన్యసించిన వాడు రోజుకు 12 సార్లు ప్రణవమంత్రం జపించాలి. ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది. ధనం వల్ల భోగప్రాప్తి కలుగుతుంది. ధనార్జితం వల్ల క్రమేణా భోగములపై విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. అధర్మార్జిత విత్తంతోడి భోగాల వల్ల మరింత మోహం, ఇంకో అంత అజ్ఞానం కలుగుతాయి. ఇక ధర్మం 2 రకాలుగా ఉంటుంది. 1వది ద్రవ్యంతో చేసేది, యజ్ఞం, యాగం వగైరాలు. 2వది దేహంతో చేసేవి, తీర్థయాత్రలు, స్నాన సంధ్యలు మొదలైనవి. బుద్ధిమంతుడు 2 ఆచరించాలి. ధర్మం వల్ల ధనం లభిస్తుంది. తపస్సు వల్ల దివ్యరూపం కలుగుతుంది. దివ్యత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలవడుతుంది. తద్వారా చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి. కృతయుగంలో ధ్యానమాత్రం చేతనే సమస్తము సిద్ధించేది. త్రేతాయుగంలో తపస్సు చేయటం వల్ల జ్ఞానసిద్ధి లభించేది. కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లనే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతుంది. అదలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి. పిండి కొద్దీ రొట్టె, ఏది పాపం ఏది పుణ్యం. పరులను, మనకి ఇతరమైన సమస్త ప్రాణికోటిని హింసించడమే అధర్మం, సంతోషపెట్టడమే ధర్మం. అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది, ధర్మం వలన సుఖం కలుగుతుంది. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.